విజయవాడ ఎమ్మెల్యేని చంపటానికి ఆయుధాలతో బయలుదేరితే సిఐ అటాక్ చేశాడు. ఎమ్మెల్యేని చంపమని చెప్పింది చెప్పు బాపి నేడు వారిని తల్లి ముండా మొయ్య పరామర్శ తర్వాత ముందు మినిస్టర్ గారి కలుపు. ఇక్కడ నా సరుకులో వణుకు పడుతుంది. ఎఫ్ఐఆర్ రాయరా? ఎప్పుడో సిద్ధం చేసే సోదరా. ఏంట్రా బాధరా ఏదో నేస్తున్నాడు. నిజంగా బాధేస్తారేమో. అబ్బా మీ గురించి కాదండి, వాళ్ళ డిపార్ట్మెంట్ గొడవలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బాబు ఈ ఫ్రేమ్ లో మాత్రం ఏం అందంగా ఉన్నారండి. ఒక స్టిల్ ఇవ్వండి సార్. ఊసల మధ్య బాపినీడు. పూసల మధ్యన బాపినీడు, ఉత్త దొడ్ల మధ్యన బాపినీడు. ఇంతకంటే స్టిల్ దొరకలేదంట్రా. ఇంకా ఎస్పీ రాలేదేంట్రా? అదిగో అందివే. నేను పాపిని. కూల్ డౌన్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఏమిటిది? ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, తెలుగులో ప్రాథమిక పరిశీలన నివేదిక. నువ్వంత వ్యంగ్యంగా ఏమీ చెప్పనక్కర్లేదు. ఇది చల్లదు. ఎందుకు సార్? చచ్చిపోయిన కుమార్ దాదా మెదడు చితికి సెరిబ్రల్ కార్టెక్స్ పనిచేయని స్థితిలో మరణ వాంగ్మూలం ఇచ్చాడని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. అయితే దీన్ని కోర్టులో ప్రెజెంట్ చేస్తాను. కోర్టు దాకా వెళ్ళకూడదనే కదా నేను వచ్చింది. మీ పై అధికారిగా చెప్తున్నాను. ఆల్టర్ దిస్ ఎఫ్ఐఆర్. మీ సబార్డినేట్ గా అర్థిస్తున్నాను. ఆ విషయాన్ని మీ స్వహస్తాలతో దాని మీద రాయండి. వారిని డిస్కషన్ తగలయ్యా. సంతకం పెట్టమంటున్నాడు కదా, పెట్టవయ్యా మగడా. అది కాదండి, ఒక పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ రాస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని మార్చలేడు. మధ్యలో దూరితే ఉద్యోగాలు పోతాయి. రూల్స్ ఒప్పుకో. ఏంటన్నా రూల్స్ ఒప్పుకోవా? నా సారా కేసులు మాఫీ చేయడానికి నా దగ్గర లచ్చలు లంచం తినడానికి రూల్స్ ఒప్పుకుంటాయి. నీ టూ టౌన్ కి నా డబ్బుతో గెస్ట్ హౌస్ కట్టించడానికి రూల్స్ ఒప్పుకుంటాయి. మీ అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు నా డబ్బుతో కొనుక్కోవడానికి రూల్స్ ఒప్పుకుంటాయి. ఇప్పుడు నన్ను బయటికి ఇడిపించడానికి, చిన్న సంతకం పెట్టడానికి నీకు ఉద్యోగం అడ్డొచ్చేస్తుంది. రూల్స్ ఒప్పుకోవు. మా పై ఆఫీసర్ ని లంచగొండ అంటావా? అమ్మో, నేను ఎస్పీ బాగన్నయ్యా. నా మాట అమ్మో. మా ఆఫీసర్ కి టూ టౌన్ ఉందంటావా? మిస్టర్ సురేష్, ఇప్పటిదాకా టీవీ సీరియల్ చూసి ఇప్పుడు వచ్చి మిస్టర్ సురేష్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచా, త్రీ మచా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మిమ్మల్ని లంచగొండి మీకు సెటప్ ఉంది, స్టెప్నీ ఉందంటాడా? మీరు మా సుపీరియర్ ఆఫీసర్ సార్. అంత స్నేహితుడు అంటున్నారు, పెట్టేయండి సార్. రేపు శని ఆదివారాలు కోర్టు సెలవులు. మళ్ళీ మేము నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అమ్మో, నైట్ డ్యూటీ అంటున్నారయ్యా. 2 గంటలు సెల్లో ఉంటేనే ఈయన నా సరుకులో వణుకు పుట్టించేశారు. ఇంకా 2 రోజులు ఉన్నానంటే నా సరికే లేపేస్తారు. బాబా ఎట్టగొట్ట నన్ను ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్లిపోవయ్యా. ఈ విషయం బయటికి తెలిసిందంటే నా పార్టీ టికెట్ పోతాయి. మిస్టర్ సురేష్, బాపినేడి గారిని సెల్లో 2 రోజులు ఉంచక్కర్లేదు. మెజిస్ట్రేట్ ఇంటికెళ్ళి విచారించినా సరిపోతుంది. నాకు అభ్యంతరం లేదు. చలదు. కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఉన్న వ్యక్తికి, పైగా మరణ వాంగ్మూలంతో దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం చలదు. కానీ ఒక బాధ్యత గల సివిల్ సర్జన్ రాసిచ్చిన సర్టిఫికెట్ అసలు మరణ వాంగ్మూలమే చెల్లదని చెప్పినప్పుడు బాపినిడి గారిని నిర్బంధించడం చెల్లదు. దట్స్ ఆల్. ఏమైంది? ఓకే,
మన ఈ ఊర్ల నుంచి వెళ్ళిపోదాం. మనకి పోలీస్ కోలు వద్దు. మనల్ని ఈడ మంచిగా బతకనియరు, అసలు బతకనియరు. అసలు తప్పంతా నాదే బావా. ఉన్నదాన్ని ఉండగా ఊరిని మంచిగా చేద్దామని నా సంసారంలో మన పోసుకుంటున్నా. వద్దు బావా, ఎవరటన్నా పోనీ. నువ్వు చల్లగా ఉంటే కదా చాలు. మన రెండు కడుపులు నిండి నీకి నేను రెక్కల కష్టం చేస్తా. కానీ ఈ సర్కారీ కొలు వద్దు బావా, ఈ సర్కారీ కొలు వద్దు. అమ్ములు, కూరగాయలు ఉండవా బాబు, ఉండ. ఏంటి అమ్ముకోవా? ఏంటే పిలుస్తుంటే వెళ్ళిపోతావు? ఏంటి ఇదిగా అడు తిరుగుతావంటే? ఇదిగా కూరగాయలు అమ్ముకుంటున్నావంటే ఉద్యోగం పోయిందా? బాగేం చేస్తది? 50 క్రాపులు 40 గడ్డాలు ఉసురు ఊరికే పోద్దా? అందుకే ఉద్యోగాన్ని నమ్ముకోకూడదురా, చేతి పని నమ్ముకోమన్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా షాపులో ఖాళీ ఉంది, 4 గడ్డాలు చేసుకుని బతుకు. ఏయ్, నా జ్యూరిడిక్షన్ లో నన్ను అవమానపరుస్తావరా? మా ఎస్ఐ గారి ఇంట్లో ఈ జాడి దించొచ్చి నీ సంగతి చెప్తా. బాబు, ఆ. ఎవరు ఎస్ఐ గారింటి వైపు వెళ్తున్నారా? ఆ, నాకు చిన్న సాయం చేసి పెట్టండి. ఏంటది? ఏం లేదండి, ఆ. బొమ్మిడాలు కొనుక్కున్నాను. వెళ్తా వెళ్తా మా ఇంట్లో ఇచ్చాలండి. రేయ్, చూస్తారా నీ షాప్ పని మీ పని వచ్చాక చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? నాకు అచ్చరా. ఆనంద్, ఆనంద్, నువ్వు రాత్రికి లోడ్తో బయలుదేరు. అస్సాంలో డెలివరీ చేయాలి. నేను పని మానేస్తున్నాను సార్. ఉన్నట్టుండి ఇదేంటారు? నేను ఎవరి కోసం అయితే బతుకుతున్నానో ఆ పిల్ల జీవితం నాశనం చేశారు. ఎవరా అదే? చెప్పు. మొక్కల మొక్కలకి నరికించేస్తా. మీరే. ఆ? నేనా? స్టిల్ ఆడపిల్ల జీవితం నాశనం చేసేంత ఓపుకుందంటాయా నాకు? నాకు డౌటే. డౌట్ అంటే కరెక్ట్. నా చెల్లెలు లక్ష్మిని గుండమ్మ కంపెనీకి ఈడ్చుకెళ్ళింది మీ మనుషులు కదూ? ఆ లక్ష్మి నీ చెల్లెలా? సొంత మనిషిని తెలియక మన కుర్రోళ్ళు ఏదో తొందరపడి ఉంటారులే. సర్దుకు పో. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి? ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నాను. చెల్లెలు సెంటిమెంట్ కదా, పాపం మనసు పాడైపోయి ఉంటది. సరే అదే పొట్టి చెల్లితే ఎందుకు? నీకు రావాల్సిన మొత్తం తీసుకెళ్ళిపో. స్టిల్ ఆ డబ్బు తీసుకుంటుండగా ఒక స్టిల్ కొట్టరా. ఎందుకంటే ఆడి జీవితంలో తీసుకునే ఆఖరి జీతం కాబట్టి. ఇదిగో తమ్ముడు, దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా? ఏమైంది? ఏమైందో అర్థం కావటం లేదు. స్పాన్ ఉందా? ఇదిగో. ఇవాళ మీ ఆయన పోయిన రోజా? చచ్చిన వాళ్లతో పాటు వాళ్ళ జ్ఞాపకాలు కూడా మర్చిపోవాలి. లేకపోతే బ్రతుకున్న వాళ్లకు మనశ్శాంతి ఉండదు. ఉం? ఉం. కట్టుకున్న మొగుడు లేడన్న బాధ తప్ప మిగతావన్నీ నేను ఏర్పాటు చేస్తున్నాగా. హ? ఆ. చెల్లెమ్మా, చెల్లెమ్మా, బట్టలన్నీ సర్దేమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం జరిగిందన్నయ్య? అవన్నీ తర్వాత చెప్తాను. ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదం అమ్మా. రా.
దగ్గర నుంచి ఊరుకో. అది కాదండి. నీ శైలి సంగతి నేను చూస్తా. ఊరుకో. జల్దీ. పోనీ, 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 పోనీ. అయ్యో, పోనీ. ఏమైంది అమ్ములమ్మా? వీడిని పొడిచేసి దొంగ సాయంత్రం ఇంట్లో దూరిండు. రే పదండా. ఏయ్, తప్పండి. Get up. మీరా? ఈ లుంగి ఏమిటి, ఈ అవతారం ఏమిటి? మీరిలా ఆడినడితే ఆడని చెప్తాడండి నా కత్తెరా. నన్ను అడగండి, నేను చెప్తాను. ఇడు మర్డర్ చేసి పారిపోతుంటే పట్టుకున్నామండి. నో నో ఇట్స్ రాంగ్. ఇన్స్పెక్టర్ అరెస్ట్ హిమ్. సారీ, మీరు ఈ స్థితిలో ఉండి ఆర్డర్ చేస్తే అరెస్ట్ చేయలేను. వీళ్ళందరి ఓరల్ కంప్లైంట్ ఆధారంతో అనుమాన స్థితిలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ యూ షుడ్ నో దట్ ఐ యామ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. Shut up. ఏందది? కళ్ళు మూసుకో చెప్తాను. పూలే కదా, పెట్టు. చేతులు చాపు. మెల్లగా నొస్తున్నాయి చేతులు. ఇదేంది? కడియాలు తొడిగినావు అనుకున్నా, బెడలేసినావు. చాడీలు చెప్తే బేడీలు వేకేం వేస్తారు? మంచిగుంది. నేనెవరి మీద చెప్పినా? అన్నీ తెలుస్తాయి. నడు పోలీస్ స్టేషన్. అరే, ఆడపడిని పట్టుకుపోతావు. ఏయ్, నిజం చెప్పు. మా ఎస్పీని కావాలని ఇరికించావు కదా? అవు మళ్ళా గావలగడ నా మీద గలత్తు కేసు పెట్టలే. దెబ్బకు దెబ్బ మన స్కూల్. దెబ్బకు దెబ్బ నీ స్కూలా? బావ నొస్తున్నావా? అయ్యో, బావ. రెచ్చిపోవడం నా స్కూల్. అయ్యో, గుచ్చుకుంటున్నాయి బావా. నేననాల్సింది నువ్వంటున్నావు. ఊ, నువ్వన్నీ డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావులే. నాకు బేడీలు గుచ్చుకుంటున్నాయి. అలాగా?